సెప్టెంబర్ 5 పురస్కరించుకొని చౌటుప్పల్ మండల కేంద్రంలో ఎంపీడీఓ సందీప్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ శేఖర్ రెడ్డి, మండల విద్యాధికారి గురువారావు, నక్క వెంకటమ్మ మరియు నక్క యాదగిరి స్వామి పాల్గొన్నారు. సెప్టెంబర్ 5 పురస్కరించుకొని చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ సందీప్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార అవార్డు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ శేఖర్ రెడ్డి, మండల విద్యాధికారి గురువారావు, నక్క వెంకటమ్మ మరియు నక్క యాదగిరి స్వామి ఆధ్వర్యంలో నడిచే ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ సొసైటీ పక్షాన మాజీ ఎంఈఓ మరియు మాజీ ఎఫ్ఎల్ఎన్ అధికారి నర్సింగ్రావు, చౌటుప్పల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ శివకుమార్, నేలపట్ల కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ బత్తుల గిరిబాబు, పంతంగి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ సత్యనారాయణ, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు, జెడ్పీహెచ్ఎస్ చిన్న కొండూరు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ జమీలా బేగం, జెడ్పీహెచ్ఎస్ దేవలమ్మ నాగారం స్కూల్ అసిస్టెంట్ తెలుగువాస అంజయ్య, ప్రాథమిక పాఠశాల కొయ్యలగూడెం పి సుజాత, జెడ్పీహెచ్ఎస్ పీపులాడ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ చెరుపెల్లి పద్మ, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు 28 మంది రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్స్, కేజీబీవీ వివిధ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. ఆర్డీఓ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, కలెక్టర్ విద్యా అభివృద్ధికి చేపట్టినటువంటి పల్లె నిద్ర కార్యక్రమం, వసతి గృహ నిద్ర కార్యక్రమం విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఆదర్శంగా తీసుకొని విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులంతా విశేష కృషి చేయాలని కోరడం జరిగింది. ఎంపీడీఓ ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైందని, అందరూ బాగా కష్టపడి పనిచేసి విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలని కోరాడు. మండల విద్యాధికారి గురువారావు మాట్లాడుతూ, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సిఆర్పీల సహకారంతో సీనియారిటీ ప్రతిపాదికంగా కాకుండా పనితీరు ఆధారంగా ఎటువంటి వివాదాలు లేకుండా ఎంపిక చేయడం జరిగిందని తెలపడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులు నమోదులో మన మండలంలో జిల్లాలలో ప్రథమ స్థానంలో ఉందని, అదేవిధంగా ముందు ఉండాలని, దానికి పెద్దలు ఆర్డీఓ, ఎంపీడీఓలు సహకారాలు ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన నక్క శ్రీనివాస్ ఫౌండేషన్ సేవలు చాలా గొప్పవని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ, టీఎస్, యూటీఎఫ్, తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం, టీటీయూ యూనియన్, డిటిఎఫ్ తదితర ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.